రైట్. ఓకే. 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 రాకేష్ గారు, ఇక్కడ అసలు తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు. అదేవిధంగా విభజన అంశాల్లో కూడా ఉన్నటువంటి ఏదైతే నీటి వాటాల విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటూ మొదటి నుంచి రేవంత్ రెడ్డి సర్కారు మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తుంది. అంతేకాకుండా ఉన్నటువంటి 10 ఏళ్లలో అసలు తెలంగాణకు నీటి విషయంలో మాత్రం మరణ శాసనం రాశారు కేసీఆర్. అప్పుడున్నటువంటి మాజీ సీఎం జగన్తో కలిసి అనేక రకంగా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి విషయంలో కాంప్రమైజ్ అయ్యి అసలు తెలంగాణకు నీటి విషయంలో చాలా అన్యాయం చేశారంటూ పదే పదే ఎన్నో సందర్భాల్లో చెప్పిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అసలు వాస్తవాలు ఏంటి? ఈ నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించిన విషయంలో సరే నిధులు, నియామకాల తర్వాత నీటి విషయంలో మాత్రం తీసుకుంటే నిజంగానే 10 ఏళ్లలో కేవలం కొన్ని కాంప్రమైజుల వల్ల అప్పుడు ఉన్నటువంటి మాజీ సీఎం జగన్తో ఉన్నటువంటి పరిచయాల వల్ల నిజంగా తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందా రేవంత్ రెడ్డి చెప్పినట్టు? ఏమంటారు? గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు మాటల్లో మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత మనకు లేదు. తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నప్పుడు మనకి ఏదైతే అక్కడ ఆర్డిఎస్ దగ్గర మనకు ఏదైతే వాటర్ రావాలో దాదాపుగా 7 టీఎంసీలు రావాలి. అక్కడ నుండి వస్తలేదని చెప్పేసి మనం అది దాని ఆర్డిఎస్ ను మనం దానికి ట్రీట్ చేద్దామంటే ఏవైతే అక్కడ కొన్ని తూములు ఉన్నాయో రాయలసీమ ప్రాంతంలో వాటిని క్లోజ్ చేయనిస్తలేరు. కాబట్టి మనం డైరెక్ట్ గా ఆ 7 టీఎంసీ లిఫ్ట్ చేసేటువంటి ఫెసిలిటీ మనకు ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే ఏదైతే కర్ణాటకలో అప్పర్ కర్ణాటక అంటే కర్ణాటకలో ఏవైతే ప్రాజెక్టులు చేపడుతున్నారో ఆ ప్రాజెక్టు చేపట్టే దాని గురించి ఇప్పుడు ఏమైంది, హరీష్ రావు గారు అడిగింది ఏంది, కర్ణాటకలో నిర్మిస్తున్నటువంటి కురిడి 2 టీఎంసీ, చిక్యాల పర్వి 2.5 టీఎంసీ, చిక్యాల నుంచి 5 టీఎంసీలు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కు ప్రభుత్వం ఎన్ఓసి ఇచ్చిందా అని అడిగారు. ఇక్కడ 2 అంశాలండి. ఇప్పుడు చర్చ మొత్తం వాటర్ మీద మొత్తం చర్చ ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే కర్ణాటకలో కడుతున్నటువంటి ప్రాజెక్టులకు మన తెలంగాణ ఎన్ఓసి ఇచ్చిందా, ఒకటే ప్రశ్న. ఇచ్చిందా ఇయ్యలేదా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఆర్డిఎస్ ఉన్నదో ఆర్డిఎస్ లో కర్ణాటక అది కురిడి ఎత్తిపోతలు ఏదైతే ఉన్నదో ఆ ఎత్తిపోతకు ఎన్ఓసి ఇచ్చినట్టు, లేకపోతే ఎన్ఓసి ఇవ్వకపోతే వాళ్ళు ఆల్రెడీ వర్క్స్ మొదలు పెట్టుకున్నారు. 60% వర్క్స్ కంప్లీట్ అయినాయి. అవి ఎక్కడి నుంచి చేసినాయి? కృష్ణా ట్రిబ్యునల్ నుంచి వెళ్ళి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారా, లేకపోతే అది తెలంగాణ నుంచి వెళ్ళి పర్మిషన్ వచ్చిందా? ఎందుకంటే ఇది 2 రాష్ట్ర, నాట్ ఓన్లీ కర్ణాటక ఒకటే, తెలంగాణ ఒక రాష్ట్రం సమస్య కాదు. ఇది రాబోయే కాలంలో ఉమ్మడి అంటే మీన్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండింటి ప్రయోజనాలను తాకట్టు పెట్టినట్టే. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుకోవడానికి కేంద్రానికి విజ్ఞప్తి చేయడం జరిగింది కర్ణాటక. ఒకవేళ ఆల్మట్టి డ్యామ్ హైట్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఇప్పుడు ఇన్ఫ్లో మనకు తగ్గిపోయింది. ఇప్పుడు మనకు మీరు చూస్తే గమనిస్తే శ్రీశైలంలో ఇప్పుడు ఇన్ఫ్లో వస్తుంది, తుంగభద్ర ఇన్ఫ్లో వస్తుంది, కానీ కృష్ణా ఇన్ఫ్లో రావట్లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు. కాబట్టి మరి వీటికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఈ పర్మిషన్ గురించి వెంటనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత చెప్పాలి. లేదంటే వాటిని అడ్డుకోవడానికి మనం కంపల్సరీ కోర్టులో కేసు ఫైల్ చేయాలి, సుప్రీంకోర్టులో. అలాంటి కేసు ఏమన్నా ఫైల్ చేశారా, ఫైల్ చేస్తారా? హరీష్ రావు గారు అడిగింది సూటి ప్రశ్న. ఇది ఇప్పటి వరకు హరీష్ రావు గారు రాసినటువంటి లేఖ గురించి సార్. నెంబర్ 2 వచ్చేసి మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే అది కల్వకుర్తి కావచ్చు, నెట్టెంపాడ కావచ్చు, తుమ్మిళ్ళ కావచ్చు, తుమ్మిళ్ళ అయితే 11 months లో కంప్లీట్ చేసుకున్నాం. తుమ్మిళ్ళ కావచ్చు, భీమా కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, అన్ని లిఫ్ట్లను కూడా మనం ఆన్ చేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనకు అక్కడ ఆల్రెడీ ఏదైతే జూరాల ప్రాజెక్టు కెపాసిటీ అది దాదాపుగా 14-15 టీఎంసీలు అయినా కానీ ఈరోజు దానిలో నిల్వ వస్తుంది ఓన్లీ 9 టీఎంసీలు మాత్రమే. ఆ 9 టీఎంసీలు నిల్వ ఉంచుతారు. కాబట్టి ఆ నీటిని కూడా మనం సంపూర్ణంగా వినియోగించుకోవాలంటే వెంటనే లిఫ్ట్ ఆన్ చేయాలని చెప్పేసి కూడా ఒకసారి లేఖ రాయడం జరిగింది, ఆల్రెడీ కృష్ణాకి ఇన్ఫ్లో వచ్చినప్పుడు కూడా. కాబట్టి నేనేమంటానంటే ఈ రోజు కర్ణాటకలో కడుతున్నటువంటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఒక సమాధానం చెప్పాలి. ఏంటంటే వాటికి పర్మిషన్ ఇచ్చారా ఇయ్యలే, ఎన్ఓసి ఇచ్చారా ఇయ్యలేదా? నెంబర్ 1. నెంబర్ 2 కేంద్రాన్ని ప్రశ్నిస్తుంది ఏంటంటే ఇప్పుడు పెద్దలు ధర్మారెడ్డి గారు ఉన్నారు, ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. కాబట్టి అన్న ద్వారా మేము అడుగుతుంది ఏంటంటే బీజేపీ పార్టీ మరి కేంద్రంలో ఉంది కాబట్టి ఈ నీటి వివాదాలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంటుంది. కాబట్టి మరి తెలంగాణ బిడ్డగా, తెలంగాణ వాసులుగా మీరు ఏం నిర్ణయం తీసుకున్నారో దాని గురించి 2 పార్టీలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైట్. ఓకే. రాకేష్ గారు, రైట్. మనం బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే ధర్మారావు గారి దగ్గరికి